హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ సోయా కట్లెట్స్ అండి. ఇలా మిల్ మేకర్స్తో మనం రైస్ చేసుకుంటాం అండ్ మిల్ మేకర్ పకోడీ కూడా చేసుకుంటాం కదా. అదేవిధంగా దీంతో ఇలా సోయా కట్లెట్స్ చేసుకోండి. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఎక్కువ టైం అయితే పట్టదండి. చాలా తక్కువ టైంలోనూ చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ప్యాన్లో 2 కప్స్ దాకా మిల్ మేకర్ వేసుకోవాలి. తర్వాత హాట్ వాటర్ వేసుకోండి. వాటర్ బాగా వేడిగా ఉండాలండి. ఆ వాటర్ వేసుకున్నాక ఒకసారి అలా కలిపేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. అప్పుడు ఏంటంటే మిల్ మేకర్స్ వాటర్ అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్ అవుతాయి అన్నమాట. తర్వాత ఈ మిల్ మేకర్లోంచి వాటర్ని స్క్వీజ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం మిల్ మేకర్స్ని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్గా పేస్ట్ చేసేసుకోండి. వాటర్ వేయకుండా పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత బౌల్లో వేసేసుకోండి. తర్వాత ఒక 3 దాకా పొటాటోస్ని బాయిల్ చేసేసుకొని ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, ఒక 1½ స్పూన్ దాకా కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత మన రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 స్పూన్ దాకా గరం మసాలా, 1/2 స్పూన్ దాకా కారం వేసేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలపాలండి. వాటర్ ఏం వేయకుండానే కలిపేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్కటి బాల్స్‌లా తీసుకొని మనం దీన్ని కట్లెట్స్‌లా చేసుకోవాలన్నమాట. ఈజీగా చేసుకోవాలంటే మన హ్యాండ్ మధ్యలో ఇలా బాల్ పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసామంటే ఈజీగా కట్లెట్ షేప్లో వచ్చేస్తాయండి. చూడండి, చాలా సింపుల్గా కట్లెట్స్ చేసేసాం కదా. ఇప్పుడు వీటిని మనం బ్రెడ్ క్రమ్స్లో వేసేసుకొని బాగా కోట్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని కోట్ చేసేసుకున్నాక 1 బై 1 అన్ని కట్లెట్స్ని ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్కి ఇలా ఆయిల్ని అప్లై చేసుకోండి. తర్వాత 1 బై 1 కట్లెట్స్ని పెట్టుకోండి. తర్వాత పైన ఇలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. అప్పుడు దీన్ని మళ్ళీ సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసుకోండి. 2 సైడ్స్ కలర్ చేంజ్ అవ్వాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవటమే. అంతేనండి. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. టేస్టీ సోయా కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.